సడన్‌గా ఆరాధ్యకైతే జ్వరం వస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఆరాధ్య మాత్రం అమ్మ, అమ్మ అని కలవరిస్తూ ఉంటుంది. ఇక అలా ఆరాధ్య అవనిని కలవరిస్తూ ఉండేసరికి అక్కడున్న అక్షయ్ ఆరాధ్య బాధను చూడలేక తన దగ్గరికి వెళ్లి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అలా అక్షయ్ ఆరాధ్యని ఎత్తుకోగానే ఎక్కడికి రా అని పార్వతమ్మ అడిగినా కూడా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా ఆరాధ్యను తీసుకొని వెళ్ళిన తర్వాత నేరుగా అక్కడ అవని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక కూతురిని తీసుకువచ్చిన అక్షయ్‌ని చూసి అందరూ కూడా లోపలికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇక అక్షయ్ ఆరాధ్యని లోపలికి తీసుకొని వచ్చి ఇక అవని దగ్గర దించిన తర్వాత అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇక ఆరాధ్యని చూసిన అవని అయితే ఏంటండి ఈ పాపకి ఇంత జ్వరంగా ఉంది అనేసి అక్షయ్‌ని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక తను నిన్నే కలవరిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇక ఆరాధ్య అయితే నాన్న నువ్వు కూడా ఇక్కడ ఉండు నాన్న అని వెళ్ళబోతున్న అక్షయ్‌ని చూసి ఆపుతూ ఉంటుంది ఆరాధ్య. నువ్వు అమ్మ అమ్మని కలవరించావు అందుకు నేను ఇక్కడ తీసుకువచ్చాను. నేను వెళ్ళిపోతున్నా అని చెప్తూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక అవని అయితే ఆరాధ్యని తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళగానే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్‌ని ఉద్దేశించి నువ్వు ఇప్పుడు అమ్మను కలవరించగానే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ తను ఉంటే నిన్ను కలవరిస్తుంది. మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ చిక్కు వచ్చి పడేది కాదు కదరా! అనేసరికి ఇక అక్షయ్ అయితే ఏమి సమాధానం చెప్పడు. అక్కడి నుండి అక్షయ్ అయితే చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఆవేశంగా లోపలికి వెళ్ళిన అక్షయ్ హాల్‌లో ఉన్న కమల్ అయితే పాటలు వింటూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి ఇక కాలర్ పట్టుకొని లేపి, "లేవరా! ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు" అనేసరికి, "ఏంటన్నయ్య నువ్వు ముందు నన్ను వదులు" అనేసి కమల్ అయితే విడిపించుకుంటూ ఉంటాడు అక్షయ్ చేతుల నుండి. "ఏంట్రా నువ్వు చేసిన పనికి నువ్వు ఇంకా చిన్న తప్పు అనుకుంటున్నావని" చెంప చెల్లుమనిపిస్తూ ఉంటాడు. అక్షయ్‌ని అంత కోపంగా చూసినా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ్ చెంపదెబ్బ కొడతాడని ఊహించని కమల్ కూడా చెంపపై చేయి వేసుకొని అలాగే చూస్తూ ఉంటే ఇక పార్వతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ప్రోమో లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.